ఉప్పాడ బీచ్ లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ముందా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. బీచ్ వద్ద 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తమైంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని దాంతో పూర్తి అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఈ సముద్ర తీరం ఏవైతే ఉందో సముద్ర తీరం సంబంధించి ఏవైతే బండరాళ్ళు అంటే రక్షణ గోడగా పెట్టిన బండరాళ్ళు గులకరాళ్ళ మాదిరిగా తయారయ్యి రోడ్లంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అయితే దీంతో ఇప్పటికే ఈ పోర్ట్ సంబంధించి ఇప్పటికే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ ఈ మోందా తుఫాను ప్రభావంతో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానిక వారిని ఇప్పటికే ఈ పునర్వాస కేంద్రం తరలించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఏవైతే ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న అలలైతే ఉవ్వెత్తి ఎగిసిపడుతున్నాయి. ఈ ఎగిసిపడుతున్న సముద్రానికి గ్రామానికి సంబంధించి రక్షణ గోడగా ఏర్పాటు చేసిన ఈ బండరాళ్ళు గులకరాళ్ళ మాదిరి తయారయ్యి రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసిన పరిస్థితి. కాకినాడకి పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే మరోపక్క సముద్రానికి ఆనుకున్న ఉన్న గ్రామాలు ప్రజానికాన్ని కూడా ఈ పునర్వాస కేంద్రాలకి తరలించే దిశగా కూడా ఇప్పటికే పూర్తి సంబంధం చేసే పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కాకినాడ, పిఠాపురం, తాళరేవుల్లో హెలిప్యాడ్లు కూడా అధికారులు అయితే సిద్ధం చేసిన పరిస్థితి. ముందస్తు జాగ్రత్తగా ఈ 3 హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. అల్పపీడనం నుంచి తుఫానుగా ఈ మోందా తుఫాను ప్రభావం ఉండడంతో జిల్లాలో తుఫానుకు సంబంధించి ప్రభావిత మండలాలు 12 మండలాలు, అలాగే 67 గ్రామాలు, అలాగే ఈ 5 మున్సిపాలిటీ సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కోస్టల్ ఏరియా సమీపంలో ఉన్న దాదాపు 4 లక్షల మందికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఖ్యలో పూర్తి భద్రత ఏర్పాట్లు చేసే పరిస్థితి. ఈ ఉప్పాడకి సమీపంలో ఉన్న ఈ తుఫాను తీరం దాటుతున్న అంచనా వేయడంతో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారు. ఎటు చూడొచ్చు క్లియర్ వీడియోస్ ఏవైతే ఉప్పాడ సముద్రం ఏదైతే ఉందో ఈ అలలు ఉవ్వెత్తి ఎగిసిపడడంతో ఈ అలలు ఉవ్వెత్తి సుమారు 3 నుంచి 5 మీటర్లు అలలు ఉవ్వెత్తి ఎగిసిపడడంతో కూడా ఇప్పటికే ఈ బండరాళ్ళ పూర్తిగా గులకాల మాదిరి ఏవైతే దీనికి సంబంధించి చూడొచ్చు అంటే క్లియర్ గా ఈ అలలు ఉవ్వెత్తి ఎగిసిపడడంతో కూడా ఇక్కడ ఉన్న అంటే ఇటుపక్క ఏవైతే బీచ్ రోడ్ మార్గం ఏదైతుందో బీచ్ రోడ్ మార్గం కూడా పూర్తిగా పోలీసులు ఇటుపక్క వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం అంటే ఈ ఎవరైతే ఈ ప్రజానికం ఇటుపక్క వెళ్తే దీనివల్ల పూర్తిగా ఇబ్బంది పడతారని దాంతో అయితే ఇప్పటికే ఎవరైతే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ 5 ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇటుపక్క బీచ్ రోడ్ మార్గం కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మరోపక్క ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికెక్కడికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతం తరలించే దిశగా కూడా ఇప్పుడే అడుగులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏవైతే ఉప్పాడ సముద్రం అయితే ఈ మోందా తుఫాను ప్రభావంతో అల్లకూలంగా మారి ఇక్కడ స్థానిక ప్రజానికాన్ని అయితే భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఈ మోందా తుఫాను ఒక పక్క అయితే మరోపక్క ఈ ఉప్పాడ సముద్ర తీరాన్ని ఆనుకుని ఈ ఎవరైతే ఇక్కడ సుమారు 3,000 మందికి జగనన్న కాలనీలు కూడా ఇచ్చారు. ఈ జగనన్న కాలనీలు కూడా ప్రజానికం కూడా వారు కుటుంబాలు ఉండే పరిస్థితి. ఈ మోందా తుఫాను ప్రభావంతో అంటే చిన్నపాటి వర్షాలు వచ్చినా ఏ తుఫాను వచ్చినా కూడా ఓ పక్క ఏవైతే అంటే గతంలో చూసేవాళ్ళు అంటే ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న ప్రజానిక వర్గంలో వారంతా కూడా సుబ్బంపేట సముద్రం ఇవన్నీ కూడా ఏవైతే ఉప్పాడ సముద్రం ప్రాంతం ఏతుందో కోతగూరుతో ప్రాంతం ఏతుందో అటుపక్క ఉన్న ప్రజానికం అంతా కూడా ఒకప్పుడు భయపడారు. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఈ జగనన్న కాలనీ ఇవ్వడంతో కూడా ఇటుపక్క ఉన్న సుమారు 3,000 కుటుంబాలకి వీరు సైట్లు కూడా ఇచ్చారు. అంటే దీంతో కూడా ఇక్కడ స్థానిక ప్రజానికం కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి. ప్రస్తుతం మనం క్లియర్ గా చూడొచ్చు ఉప్పాడ విజువల్స్ సంబంధించి ఈ ఉప్పాడ విజువల్స్ అలలు ఉవ్వే తెగిసిపడడంతో అంటే 3 నుంచి 5 మీటర్ల అలలు ఉవ్వే తెగిసిపడుతున్నాయి. మరో పక్క ఈ బండరాల గులకరాల మాదిరి జరిగి పూర్తిగా ఏమైతే బీచ్ రోడ్ ఏవైతుందో బీచ్ రోడ్ పూర్తిగా రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. మనం క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. అంటే ఈ బీచ్ రోడ్ మార్గం ఏవైతుందో ఈ నేమం నుంచి తుని వెళ్ళే మార్గం ఏవైతుందో సుమారు ఈ 15 కిలోమీటర్ల మేర ఏవైతుందో 15 కిలోమీటర్ల మేర ఈ అలల తాకిడికి కూడా పూర్తిగా రోడ్డు అంతా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా ఓ పక్క ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా పూర్తిగా అయితే ఓ పక్క అధికార యంత్రం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎవరైతే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అలాగే జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ వీరు కూడా ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేశారు. అయితే అంటే ఎక్కడ అంటే ఒక పక్క పునర్వాస కేంద్రాలకు సంబంధించి ఎవరైతే హోప్ ఐలాండ్ లో ఉన్న 110 మందిని కూడా పునర్వాస కేంద్రానికి తరలించారు. అయితే ఎక్కడ అంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉప్పాడ సముద్రం ఏవైతే ఉందో ఈ ఉవ్వెత్తి పడుతున్న అలలు ఎగిసిపడుతున్న అలలకి ఇప్పటికే బండరాల గులకరాల మాదిరి పూర్తిగా రోడ్డు అంతా ధ్వంసం మార్గం ఏవైతుందో
ఇక్కడ ప్రజానికాన్ని కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ మోందా తుఫాను అలలు అయితే ఉవ్వెత్తి ఎగిసిపడుతున్నాయి, అల్లకల్లంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అధికార యంత్రాంగం కూడా జిల్లాలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. మరోపక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని కూడా సురక్షిత ప్రాంతం తరలించే దిశగా కూడా అధికారులంతా కూడా పూర్తిగా నిమజ్జనమని చెప్పుకోవచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్.